ఇక ఎన్నికల వేళ జనసేన నేతలు దూకుడు పెంచారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇదే క్రమంలో పార్టీలోకి భారీ చేరికలను ఆహ్వానిస్తున్నారు. ఇటీవల కాపు నేత ముద్రగడ పద్మనాభంను కలిసి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. తాజాగా మరొక వైపు జనసేన నేతలు బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరొకసారి ముద్రగడతో భేటీ అయ్యారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వచ్చినప్పుడు ముద్రగడ కలుస్తారని చెప్పారు. అంతేకాదు 22వ తేదీలోపే పవన్ కళ్యాణ్ కిర్లంపూడి పర్యటన ఉంటుందని అన్నారు. పవన్ కళ్యాణ్తో చర్చించి పార్టీలో చేరతానని ముద్రగడ చెప్పారని బొలిశెట్టి క్లారిటీ ఇచ్చేశారు. ముద్రగడ పార్టీలో చేరితే జనసేనకు బలం పెరుగుతుందని వెల్లడించారు. రైతిగా ముద్రగడ జనసేనలో చేరుతున్నట్టయితే తెలుస్తుంది. ఇక కొన్ని రోజుల పవన్ కళ్యాణ్తో కలిసి అనంతరం దానిపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు. స్వప్న, ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరడమే లాంఛనమైంది. సంప్రదింపులన్నీ పూర్తయినట్టు మనకి తెలుస్తుంది. గత కొన్ని రోజుల క్రితమే మొట్టమొదటిసారిగా రాజ్ న్యూస్ బ్రేకింగ్ ఉంచింది. ఎందుకంటే ఈ అంశం ఎవరికి తెలియక ముందే రాజ్ న్యూస్ పసిగట్టి ప్రజల ముందు ఉంచడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు జనసేన పార్టీ వైపే ముద్రగడ అడుగులు పడుతున్నాయి. దానికి అనుగుణంగా ఈ రోజు జనసేన పార్టీ సీనియర్ నాయకుడు తాడేపల్లి గూడెం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ కూడా వచ్చి అఫీషియల్ గా కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడ పుట్టినరోజు ఈ నెల 22వ తారీఖు ఉంది. 22వ తారీఖుని కానీ లేకపోతే ఈ నెల 20వ తారీఖుని కానీ షెడ్యూల్ చూసుకుని ముద్రగడని కలవడానికి పవన్ కళ్యాణ్ నేరుగా వస్తారు. నేరుగా వచ్చి పార్టీలో కూడా ఆహ్వానిస్తారు. ఆహ్వానం అనంతరం కూడా పార్టీలో జాయిన్ అయ్యి డేట్ ఎప్పుడన్నది ఫిక్స్ చేయడం కూడా జరుగుతుందని మనకు తెలుస్తుంది. ముద్రగడ వైసీపీలో నుంచి మొదటగా వెళ్దాం అనుకున్నప్పటికీ ఇప్పుడు జనసేన పార్టీలోకి చేరడంతో తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుంది. ఎందుకంటే కాపు సామాజిక ఓటు చీల్చకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి అయితే ఫలిస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలోనే మేజర్ కమ్యూనిటీ అయిన కాపు కమ్యూనిటీ ఎటువైపు వెళ్తేనే ఓట్లు కూడా అటువైపు పడే అవకాశం ఉన్నది. కాబట్టి ముద్రగడ లాంటి వారు జనసేన పార్టీకి వస్తే జనసేన పార్టీ మరో ఎంత బలోపేతం అవుతుందని దాని దృష్టి కేంద్రీకరించి ముద్రగడను ఆహ్వానించడం జరిగింది. ముద్రగడని పిఠాపురం నుంచి కానీ ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉన్నది. ఎందుకంటే గతంలో కూడా ఆయన పిఠాపురం పోటీ చేసి కొద్ది ఓటమి పాలయ్యారు. ఇప్పుడు అదే ఓటమిని సరి చేసుకోవడానికి ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేసే కూడా అవకాశం కూడా ఉంది. అలాగే వాళ్ళ తనయుడిని ఏమన్నా పత్తిపాడు నుంచి రంగాల్లో దింపుతారన్న అవకాశం కూడా వేచి చూస్తున్నారు. స్వప్న. థ్యాంక్ యూ దుర్గారావు.